మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుధా. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరివేసే దిశగా చర్యలు చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వదిలేదే లేదని, వారిని మట్టుపెట్టి తీరుతామంటూ కూడా భారత ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సైతం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ భారత్ గనుక యుద్ధం చేస్తే ధీటుగా సమాధానం చెబుతామంటూ పలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో ఒకవేళ గనక యుద్ధం జరిగితే ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలని ఉద్దేశంతో భారత ప్రభుత్వం రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ దిశగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే భారత ప్రభుత్వం పాకిస్తాన్ కనుక దాడులు చేస్తే ఏ ప్రాంతాలను ఎంచుకుంటుంది అనే ఉద్దేశంతో మన భారతదేశంలో ఉన్న నగరాలను 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. అందులో ప్రథమ కేటగిరీ కింద దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణుకేంద్రం ఉండగా, రెండవ కేటగిరీలో హైదరాబాద్ మరియు విశాఖపట్నం ఇతర నగరాలు ఉండనున్నాయి. ఇకపోతే కేటగిరీ 2లో విశాఖపట్నం ఉండడానికి గల ప్రధాన కారణం తూర్పు తీర నావికాదళ ప్రధాన క్వార్టర్ విశాఖపట్నంగా ఉండడమే అందుకు ప్రధాన కారణం. అయితే 1971లో పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధానికి ముందు విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంతిని ధ్వంసం చేసేందుకు పిఎన్ఎస్ గాజీని విశాఖ జిల్లాలోకి ప్రవేశపెట్టడం, ఈ సమాచారం తెలుసుకున్న భారత నావికాదళ ఐఎన్ఎస్ విక్రాంతిని లక్షద్వీప్ పోర్టుకు తరలించడం, తర్వాత విశాఖ జిల్లాలో పిఎన్ఎస్ గాజీని జల సమాధి చేయడం ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే గత అనుభవం దృష్టిలో ఉంచుకొని మరొకసారి పాకిస్తాన్ విశాఖపట్నంని టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంని కేటగిరీ 2లో ఉంచడం జరిగింది. దీంతో రేపు నిర్వహించనున్న మాక్ డ్రిల్ కి ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, అనుకోని విపత్కర పరిస్థితుల్లో తోటి వారికి సహాయంగా నిలవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. నమస్తే.